తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ని దాటేశాయి. లోకల్ కాదు, ఇంటర్నేషనల్ అనే రేంజ్ కి టాలీవుడ్ ఎదిగింది. కాసుల వర్షంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి తెలుగు సినిమాలు. ముఖ్యంగా 2-3 పాన్ ఇండియాను తెలుగు సినిమాలు శాసిస్తున్నాయి. మిగిలిన వుడ్లతో పోలిస్తే టాలీవుడ్ అదరగొడుతుందనే చెప్పాలి. చూస్తూ ఉండగానే ఆకాశమంతా ఎదిగిన టాలీవుడ్ కి హైదరాబాద్ అడ్డాగా మారింది. మద్రాస్ నుంచి తరలివచ్చాక హైదరాబాద్ లో టాలీవుడ్ స్థిరపడిపోయింది. నగరంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగులకు అవకాశాలు, భారీ స్టూడియోలు ఉండటం ప్లస్ పాయింట్ అయింది. ఇక నగరంలో ఉన్న సదుపాయాలు కూడా టాలీవుడ్ ని ఆకర్షించాయి. అయితే ఇటీవల సంధ్యా థియేటర్ ఘటన, తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీలోనే అంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో అమరావతి నగరంలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్పించిన అవకాశాల వల్లే టాలీవుడ్ కు ఇప్పుడు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందన్నారు. టాలీవుడ్ కి అమరావతిలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.